మెడిసిన్లో 2024 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గేర్ రూకున్కు సంయుక్తంగా ఈ అవార్డు దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏను కనుక్కోవడంలో పాటు పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జన్యు నియంత్రణలో దాని పాత్ర నిర్వహించినందుకు గాను వారిద్దరూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ బహుమతి విజేతలకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు లభిస్తాయి. అంటే భారత కరెన్సీలో సుమారు 8,90,00,000 రూపాయలు. జన్యు కార్యకలాపాలను ఎలా నియంత్రించవచ్చు అనే ప్రాథమిక సూత్రాన్ని కనుగొన్నందుకు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది. స్వీడన్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ విజేతలను ఎంపిక చేసింది. భూమిపై వివిధ రకాల జీవులు ఎలా ఆవిర్భవించాయో, మనిషి శరీరం అనేక రకాల కణాలతో ఎలా తయారైందో వివరించేందుకు వారి ఆవిష్కరణలు సహాయపడుతున్నాయి. జన్యువులను మైక్రో ఆర్ఎన్ఏలు ఎలా ప్రభావితం చేస్తాయి, జీవనానికి ఎలా సూచనలు అందిస్తాయి, మనుషులతో సహా జీవులన్నింటినీ ఎలా నియంత్రిస్తాయి అనేది వారి పరిశోధనలో వెల్లడైంది. మన క్రోమోజోముల్లో దాగి ఉన్న ఈ సమాచారాన్ని మన శరీరంలోని అన్ని కణాలకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వంటిది. అన్ని కణాల్లో అవే క్రోమోజోములు అంటూ ఉంటాయి. అంటే ప్రతి కణం సరిగ్గా అలాంటి జన్యువులను, అలాంటి సూచనల్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ కండరాలు, నరాలు వంటి రకరకాల కణాలు చాలా ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. ఈ తేడా ఎలా వస్తుంది? దీనికి సమాధానం జన్యు నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కణం దానికి సంబంధించిన ఒకే ఒక సూచన మాత్రమే ఎంచుకునేలా జన్యు నియంత్రణ చేస్తుంది. దీనివల్ల ఒక్కో రకానికి చెందిన కణంలో సరైన జన్యువుల గ్రూప్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. విభిన్న రకాల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనే దానిపై విక్టర్ ఆంబ్రోస్, గేర్ రూకున్ ఆసక్తి చూపారు. వాళ్ళు మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నారు. కొత్త తరగతికి చెందిన ఆర్ఎన్ఏ అణువులు జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అత్యంత సంచలనమైన ఈ ఆవిష్కరణ జన్యు నియంత్రణ గురించి పూర్తిగా కొత్త సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. మనుషులతో పాటు జంతువులు, పక్షులకు ఇది తప్పనిసరిగా మారింది. 1000కి పైగా మైక్రో ఆర్ఎన్ఏలకు జన్యు సంకేతాలు ఉన్నాయి. వారి ఆవిష్కరణ జన్యువుల నియంత్రణకు పూర్తిగా సరికొత్త కోణాన్ని బయటపెట్టింది. జీవులు అభివృద్ధి చెందడానికి, కార్యకలాపాలు నిర్వహించడానికి మైక్రో ఆర్ఎన్ఏలు ప్రాథమికంగా చాలా ముఖ్యమని నిరూపితమైంది. జన్యు కార్యకలాపాలను నియంత్రించడానికి వీలుగా కణాల్లో ఉపయోగించే కీలక నియంత్రణ వ్యవస్థ ఆవిష్కరణపై ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ దృష్టి పెట్టింది. నోబెల్ పురస్కార విజేతల్లో ఒకరైన విక్టర్ ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉండగా మైక్రో ఆర్ఎన్ఏపై పరిశోధనలు చేశారు. మరో విజేత అయిన గ్యారీ రూకున్ ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రితో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఆయన పరిశోధనలు సాగించారు.